హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇందులో ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, ఈ వీడియోలో సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 11 అంటే ఇప్పుడు ఫేజ్ 12 నోటిఫికేషన్ వచ్చింది కదా. అడుగుతున్నారు ఏమనంటే కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది, ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటే తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, ఏ రీజన్లో అప్లై చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి అడిగారు కదా. నేను ఒక సొల్యూషన్ చెప్తున్నాను అండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒకటి. ఇది వచ్చేసి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అండి. ఈ కట్ ఆఫ్ని కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, దాన్ని బట్టి మీరు ఏ రీజియన్కి అప్లై చేసుకోవచ్చు అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా. ఇది మ్యాట్రికులేషన్ లెవెల్ అండి. ఇది చూసారా, ఫేజ్ 11 2023 సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ లెవెల్ మ్యాట్రికులేషన్ లెవెల్. ఇది మ్యాట్రికులేషన్ లెవెల్లో కట్ ఆఫ్ చూసుకోండి. ఇది నార్త్ వెస్టర్న్ రీజియన్లో చూసుకోండి. ఎస్టీ కేటగిరీకి 43 కట్ ఆఫ్కి జాబ్ వచ్చేసింది. ఎస్సీ కేటగిరీలో 70, ఇట్లా తర్వాత మన అన్రిజర్వ్డ్లో 119 చూశారు కదండి. తర్వాత ఎన్డబ్ల్యూ కేటగిరీలో చూడండి, ఇక్కడ 119, ఇక్కడ కేటగిరీ 53 144. ఇది నార్త్ వెస్టర్న్ రీజియన్ అండి. తర్వాత నార్థర్న్ రీజియన్లో చూసుకుంటే దాదాపు ఎస్టీ కేటగిరీ 137. దీంట్లో కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. ఎక్స్పీరియన్స్ లేనివి చెప్తున్నాను నేను మామూలుగా ఎగ్జాంపుల్గా. తర్వాత చూడండి ఎన్ఆర్ 42, ఇక్కడ చూడండి ఎస్సీ కేటగిరీలో 40. తర్వాత ఎస్టీ కేటగిరీ ఇక్కడ 122 చూశారు కదండి. తర్వాత మళ్ళీ నార్త్ రీజియన్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ రీజియన్ చూసుకుంటే తర్వాత నెక్స్ట్ రీజియన్లో వచ్చేసి దాదాపు చాలానే కట్ ఆఫ్ ఉందండి. చూసుకొని అప్లై చేసుకోండి. తర్వాత సెంట్రల్ రీజియన్ అండి. సెంట్రల్ రీజియన్లో చూసారా, సెంట్రల్ రీజియన్లో వచ్చేసి ఈడబ్ల్యూసీ వాళ్ళకి 50, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 60, ఓబీసీ వాళ్ళకి 50, ఇలా వెళ్తుంటే కిందికి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 93 63. అదంటే మనం అప్లై చేసే దాన్ని బట్టి ఉంటుందండి. ఒక పోస్టుకు మనం అప్లై చేసామనుకోండి, ఆ పోస్టుకి ఎవరైనా లేకుంటే మన స్కోరే హైయెస్ట్ ఉంటే మనమే ఇక అందులో టాప్ అయిపోతాం. కాబట్టి ఇక్కడ చూడండి సెంట్రల్ రీజియన్లో CR 12923 చూసారా, ఇక్కడ ఎస్టీ 21 క్యాండిడేట్స్ అవైలబుల్, 41 మార్క్సే కట్ ఆఫ్ అయిపోయిందండి. చూసారా. కాబట్టి కొంచెం చూసుకొని అప్లై చేసుకోండి. పోస్టులు ఎక్కువ ఉన్న దాంట్లో అప్లై చేసుకోవడం దానికంటే ఒక్కొక్కటి 2 ఉన్న దాంట్లో అయినా కానీ కట్ ఆఫ్ చూసుకొని చేసుకోండి. ఓకేనా. ఇది మ్యాట్రికులేషన్ లెవెల్ అండి. ఇక హైయర్ సెకండరీ లెవెల్కి వస్తే, ఈ హైయర్ సెకండరీ లెవెల్లో కూడా చూడండి ఒకసారి. సెంట్రల్ రీజియన్లో వచ్చేసి దాదాపు 63 మార్క్స్ టోటల్ మార్క్స్ కట్ ఆఫ్ ఉందండి. చూసారా. CR 10122. తర్వాత ఈఆర్ కేటగిరీలో చూసుకుందాం, అంటే ఈస్టర్న్ రీజియన్లో చూడండి 161 111. తర్వాత ఎస్టీ కేటగిరీలో 54. తర్వాత ఇక్కడ చూడండి కొంచెం మ్యాట్రికులేషన్ లెవెల్ కంటే హైయర్ సెకండరీ లెవెల్లో కొంచెం స్కోర్ కట్ ఆఫ్ తగ్గినట్టు అనిపిస్తుంది. చూసారా. తర్వాత ER 12022 ఎస్టీ కేటగిరీ 52 మార్క్స్ కట్ ఆఫ్ అయింది. ఇక మన సౌత్ రీజియన్కి వస్తే సౌత్ రీజియన్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే తక్కువ పోస్టులు ఉంటుంది, మన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి. ఇక చూడండి ఎస్సీ కేటగిరీ 74. తర్వాత ఇక చూడండి అన్రిజర్వ్డ్లో 92, ఎస్టీ వాళ్ళకి 51. ఓకేనా. ఈసారి అసలు వేకెన్సీస్ ఏం లేవు. లాస్ట్ టైం అయినా బాగుండేది కానీ ఈసారి అయితే ఏమి వేకెన్సీస్ లేవు. చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ మన ఇప్పుడు గ్రాడ్యుయేషన్ లెవెల్లో చూసుకుంటే, చూసారా అండి, నార్త్ వెస్ట్ రీజియన్లో చూసుకుంటే దాదాపు అన్రిజర్వ్డ్ కేటగిరీ 119 అంటే 120, దాదాపు 120 కట్ ఆఫ్ ఉంది. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 43. కొంచెం కట్ ఆఫ్ బెటరే అండి. దాని 10th లెవెల్తో పోల్చుకుంటే దీనికి బెటర్. ఎందుకంటే చాలామంది డిగ్రీ చేసి ఉండరు కదా, 10thకే చాలామంది అప్లై చేస్తూ ఉంటారు, ఈజీగా ఉంటుందని చెప్పేసి దానికే అప్లై చేస్తూ ఉంటారు. చూడండి దాని కట్ ఆఫ్ ఇది ఉంటుంది. ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా చాలా వరకు కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే CGL ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీనికి అప్లై చేస్తారండి. కాబట్టి కొంచెం చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా. ఇవి ఎస్టీ కేటగిరీ నార్త్ వెస్టర్న్ రీజియన్లో 60 ఉంది కట్ ఆఫ్. 60 అవైలబుల్ క్యాండిడేట్స్, 57 ఉంది కట్ ఆఫ్. తర్వాత సౌత్ రీజియన్లో ఒకసారి చూద్దాము. మన రీజియన్లో చూద్దాము ఒకసారి. మన రీజియన్లో చూస్తే మీకు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈస్టర్న్ రీజియన్, నార్త్ వెస్టర్న్ రీజియన్ అన్నిటికంటే ఎక్కువ మన దగ్గర అయితే కొంచెం ఎక్కువ ఉంటుందండి కట్ ఆఫ్. ఓకేనా. ఇప్పుడు మన దగ్గర SR కేటగిరీలో చూస్తే, సౌత్ రీజియన్లో చూస్తే ఇప్పుడు 146 ఓబీసీ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ వచ్చేసి 147. చూసారా ఎంత ఉందో కట్ ఆఫ్. తర్వాత ఎస్టీ కేటగిరీ చూసుకుంటే ఎస్టీ కేటగిరీలో అసలు వేకెన్సీసే లేవు. ఎస్టీ కేటగిరీలో 132 ఉందండి. చూసారా కట్ ఆఫ్. ఎస్సీ కేటగిరీ 146 చూసారా. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. దీన్ని బట్టి మీరు ఏ కేటగిరీకి అయితే అప్లై చేసుకుంటారో, అది ఏ రీజన్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారని దీన్ని బట్టి చేసుకుంటారని చెప్పేసి
నేను హెల్ప్ చేస్తున్నా. దయచేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి కూడా డౌట్ ఏమైనా ఉంటే కామెంట్స్ కూడా చేయండి. ఇప్పుడు ఈ 3 రిజల్ట్స్ మీకు కట్ ఆఫ్ లిస్ట్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అందరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.